ఈరోజు మన టాపిక్ అద్భుతమైన టాపిక్. చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, గంటలు గడిచిపోతున్నాయి, రోజులు కదిలిపోతున్నాయి, నెలలు వెళ్ళిపోతున్నాయి, సంవత్సరాలు చరిత్రలో లిఖించబడుతున్నాయి, చరిత్రగా మిగిలిపోతున్నాయి. కానీ మనం ఏం సాధించాం? ఇందులో మనం సాధించాల్సింది ఏమిటి? అసలు ఈ మానవ జన్మకి అర్థం ఏమిటి? ఈ మానవ జన్మలోకి మనం ఎందుకు వచ్చాం అనేది ఎవరైనా మీలో ఆలోచించారా? ఆలోచించలా. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా? ఇది ప్రతి జీవి చేసే పనే. కానీ మనిషికి ఒక అద్భుతమైనటువంటి జ్ఞానం అనేది ఇచ్చాడు. ఈ భూమి మీద నివసిస్తున్నటువంటి 84 లక్షల రకాల జీవరాశులలో దేనికి లేనటువంటి జ్ఞానాన్ని మనిషికి ఇచ్చాడు. కానీ దీన్ని ఎందుకు ఉపయోగించుకుంటున్నాం? ఈ తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా? ఇది ప్రతి జీవి చేసే పనే. కానీ ఈ జ్ఞానాన్ని ఉపయోగించుకొని మనం ఏం సాధించాలి అనేది మనం ఎరుకలోకి తెచ్చుకోవాలి. అద్భుతమైనటువంటి ఈ మానవ జన్మలోకి వచ్చాం. అసలు మానవ జన్మ దొరకటమే చాలా చాలా కష్టం. అలాంటిది మానవ జన్మ తీసుకున్నటువంటి మానవ జన్మను మనం దేనికి ఉపయోగిస్తున్నామో తెలుసుకోవాలి. గురువుల కాళ్ళకి వెళ్ళాలి, గురువుపదేశం తీసుకోవాలి, ధ్యానం చేయాలి, ప్రాణాయామం చేయాలి. మనం ఎవరమో మనం తెలుసుకోవాలి, సత్యాన్ని తెలుసుకోవాలి. దానికోసమే ఈ మానవ జన్మ. కానీ ఇవి ఎవ్వరూ పట్టించుకోవట్లేదు, చేయట్లేదు. ఇలా చేయనందువల్ల అజ్ఞానులుగా మిగిలిపోయి అజ్ఞానంతో పోవాల్సిన పరిస్థితి వస్తుంది. మళ్ళీ తిరిగి జన్మలోకి రావాల్సిన పరిస్థితి వస్తుంది. అందరూ ధ్యానం చేయండి, అందరూ ప్రాణాయామం చేయండి, అద్భుతమైన ఆరోగ్యాన్ని పొందండి, ఆత్మస్థితిని పొందండి అని గురువులు ఎంతోమంది చెప్పినా మనం పెడచెవిన పెడుతున్నాం. ఫ్రెండ్స్, ధ్యానం సర్వరోగ నివారిణి, సకల భోగ కారిణి, సత్యజ్ఞాన ప్రసాదిని. కాబట్టి అందరం ధ్యానం చేద్దాం, సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుదాం, సత్యాన్ని తెలుసుకుందాం, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్.